కష్టానికి తగ్గ గుర్తింపు రావట్లేదు. అపాయింట్మెంట్ వస్తే లోకేష్ గారిని కలుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాము. నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము కొనసాగిస్తామండి. మోసం అయితే రాష్ట్రాలకు చేస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాకైనా వెనకాడడం. ఫీజులు పెరుగుతున్నాయి. ఆ రూపంలో గత కొద్ది రోజులుగా కృష్ణా జిల్లాలోని గన్నవరం వెటర్నరీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. 10 రోజులుగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష ఏపీ వ్యాప్తంగా జరుగుతుందని విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. అసలు వారి సమస్యలు ఏంటి, వారు ఈ దీక్షకి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది, వారి మాటలో విందాం. మీరు ఈ నిరాహార దీక్షకి గత 10 రోజులుగా ఎందుకు దిగాల్సి వచ్చింది? సార్, నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. గత 10 రోజులుగా మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం సార్. ఎందుకంటే మా స్టైఫండ్ పెంచట్లేదు సార్. 2013 సంవత్సరం నుండి మా స్టైఫండ్ 7,000గానే ఉంది సార్. ఎందుకు అంటే మేము 5.5 సంవత్సరాలు కష్టపడి చదువుతాం సార్. 5.5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు కాలేజీలో చదువుతాం సార్. 1 సంవత్సరం బయటికి వెళ్ళి చదువుతాం సార్. ఆ బయటికి వెళ్ళి చదివిన సంవత్సరంలో 6 నెలలు ఒక చాటు పని చేస్తాము, ఇంకొక 6 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాం సార్. అంటే ఒక 6 రోజులు డైరీలో కానీ, ఒక 6 రోజులు ఎక్కడో మారుమూల గ్రామాల్లో వేసే పందుల షెడ్ దగ్గర నుండి, గొర్రెల షెడ్ దగ్గర నుండి, బర్రెలు, అలా ప్రతి ఒక్క జంతువుని కవర్ చేస్తాం సార్. జ్యూస్ కానీ అలా తిరుగుతూ ఉండగా ఖర్చులు ఎంతో అవుతూ ఉంటుంది సార్. కానీ మాకు గవర్నమెంట్ నుండి వచ్చేది మాత్రం 7,000 సార్. అది గత 13 సంవత్సరాల నుండి అలానే ఉంది సార్. అప్పుడు ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి అది ఎట్లా తీసుకున్నా సరిపోదు సార్. దాన్ని పెంచాలనేదే మా నిరసన, మా పట్టుదల, మా ధ్యేయం సార్. అంటే ఏది ఏపీ వ్యాప్తంగా ఎన్ని కళాశాలలో జరుగుతుంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఈ విషయం? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్వియు యూనివర్సిటీ కింద ఉన్న అన్ని కళాశాలలు నిరసనకు దిగాయి సార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 వెటర్నరీ కాలేజీలు, ఒక డైరీ టెక్నాలజీ కాలేజీ నిరసన చేస్తున్నాయి సార్. గన్నవరం, గరివిడి, ప్రొద్దుటూరు అండ్ తిరుపతిలోనే డైరీ టెక్నాలజీ కాలేజ్ కూడా ఉంది సార్. మీరు చెప్పండి, ఎందుకు ఇంత దీక్షకు దిగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నా పేరు పల్లవి అండి. నేను ఈ ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్లో 3వ సంవత్సరం చదువుతున్నాను. మేము 9 రోజులుగా మేము నిరసనకు దిగాము. మాకు గుర్తింపు రావట్లేదండి. మా కష్టానికి తగ్గ గుర్తింపు రావట్లేదు. 5.5 సంవత్సరాలు చదువుతున్నా కూడా మేము ఇంకా 7,000 దగ్గర ఆగిపోయాము. మిగతా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళిపోయినాయి. 20,000 పైనే వస్తున్నాయి మిగతా అన్ని రంగాలకి. మా రంగానికి మాత్రం 13 సంవత్సరాల నుంచి 7,000 దగ్గరే ఆగిపోయాము. మాకు నిత్యావసరాలు గడవడం కష్టమండి ఈ 7,000తో, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా. ఇతర మెడికల్ కోర్సులతో పోల్చుకుంటే ఎవరికి స్టైఫండ్ బెటర్గా ఉంది? ఆయుష్, బీడిఎస్, ఎంబీబీఎస్ వీళ్ళందరికీ స్టైఫండ్ అధికంగానే ఉందండి. 26,000, 25,000 మ్యాక్సిమం అంతే ఉండండి. మాకు మాత్రమే 7,000 మాత్రమే ఉందండి. ఈ స్టైఫండ్ ఇలా పెంచమని మీరు ఏమన్నా కలవడం జరిగిందా? గవర్నమెంట్లో ఉన్నటువంటి వారిని ఏమన్నా కలిసామండి, చాలా మందిని కలిసాము. మా లోకల్ ఎమ్మెల్యేని కలుస్తున్నాము, మినిస్టర్ని కలుస్తున్నాము. రేపు అపాయింట్మెంట్ వస్తే లోకేష్ గారిని కలుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తామండి. అమ్మ, మీరు చెప్పండి, ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది? ఈ కళాశాలలో మీరు విద్యను వదులుకొని ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మరి నా పేరు శ్రావ్య. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో 3rd ఇయర్ చదువుతున్నాను. మరి మేము చేసే కష్టానికి కూడా మాకు మినిమం కొంచెం కూడా గవర్నమెంట్ నుండి వచ్చే స్టైఫండ్ సరిపోదు. మేము ఇంటర్న్షిప్లో చేసే ఆ వర్క్కి వాళ్ళు ఇచ్చే 7,000కి ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోల్చుకుంటే అది దేనికి సరిపోదు. అందుకనే మేము ఇంతగా కాలేజ్ వదిలిపెట్టుకొని మరీ వచ్చి స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ నుండి మాకు మంచి రిజల్ట్ వచ్చే వరకు మేము ఈ స్ట్రైక్ని విరమించుకోము. అమ్మ, మీరు చెప్పండి, ఈ స్ట్రైక్ వల్ల మీకు మేలు జరుగుతుందనే ఆశ ఉందా? ఏంటి, మీ స్టైఫండ్ పెరుగుతుందనేటువంటి ఆశ ఉందా మీకు? నా పేరు తిరుమల అండి. నేను ఫైనల్ ఇయర్ వెటర్నరీ చదువుతున్నానండి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో. మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము కొనసాగిస్తామండి. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నామండి. లాస్ట్ గవర్నమెంట్లో ఈ ప్రతిపాదనని మీరు ఏదైనా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? 2022లో మేము 40 days స్ట్రైక్ చేయడం జరిగింది. ప్రభుత్వం వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి ఉన్న మినిస్టర్ సిదిరి అప్పలరాజు గారిని వచ్చారు, యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు వచ్చి కలవడం జరిగింది, మాట్లాడారు, పెంచుతామని మాట ఇచ్చారు. కానీ ఏ రిజల్ట్స్ మాకు రాలేదండి. మేము కొత్త గవర్నమెంట్లో కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. అంటే మీరు చెప్పండి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వీళ్ళకి మద్దతు తెలియజేస్తూ వచ్చున్నారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏదైతే ఈ స్ట్రైక్కి మీరు ఎందుకు వీళ్ళు చేస్తున్న స్ట్రైక్ మీరు ఎందుకు మద్దతు తెలియజేస్తున్నారు? రాజేష్ అండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ కృష్ణా జిల్లా సెక్రటరీ. గత ప్రభుత్వం హయాంలో కూడా 2022 సంవత్సరం రోజున ఇదే వేదికగా ఇదే వెటర్నరీ కాలేజ్ విద్యార్థులు మాకు స్టైఫండ్ పెంచండి మరికొన్ని డిమాండ్స్తో అనేక రోజుల నుంచి వీళ్ళు నిరసన కార్యక్రమాలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, అనేక రూపాన గవర్నమెంట్కి విన్నపిస్తూ ఉన్నారు.
గత ప్రభుత్వంలో మేము ఏదో మినిస్టర్ గారు వచ్చారు, మేము చేసేస్తాం హామీ ఇచ్చారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది, మాది మంచి ప్రభుత్వం, మేము పేదల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం అని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్టీఆర్ వెటర్నరీ విద్యార్థులకి ఎందుకని మీరు స్టైఫండ్ పెంచట్లా? గత ప్రభుత్వంలో పెంచలేదు, మీరు పెంచలేదు. గత 13 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే ఏ రకంగా స్టైఫండ్ పెంచలా. మీరు సంవత్సరం పొడుగుతా చదువుకున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం 10% ఫీజు ఇంక్రీజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళ స్టైఫండ్ ఎందుకని పెంచట్లా? అయితే విద్యార్థులకి మీరు గవర్నమెంట్ ఏంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, మీరు ప్రతి సంవత్సరం ఫీజు పెంచుకుంటూ పోతున్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు పరిస్థితి అండి, వీళ్ళ మెయింటెనెన్స్ పరిస్థితి అండి, వీళ్ళకి అనేక రకమైన ఖర్చులు ఉంటాయి. ఈరోజు బయటికి వెళ్తే ఒక ఆటో ఎక్కి మనం విజయవాడ వెళ్ళాలన్నా మినిమం 100 రూపాయలు లేనిదే మనం విజయవాడ చేరుకోలేని పరిస్థితి. ఈరోజు మరి మీరు మనకి ఉన్నటువంటి కాలేజీని అభివృద్ధి చేయకపోగా మేము రైతుల పక్షాన్ని నిలబడతా ఉన్నారు. మీరు వెటర్నరీ సైన్స్ విద్యార్థులకు న్యాయం చేయలేనప్పుడు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు పశువులు మోగగా ఉన్నాయని చెప్పి వీళ్ళు విద్యార్థులు కూడా మోగగా ఉండరు కదండి. ఇప్పుడు మోగాట్లకి సేవ చేస్తున్నారు, వీళ్ళ సేవను గుర్తించకపోగా వీళ్ళ డిమాండ్ నెరవేర్చట్ల. ఏదైతే వీళ్ళ డిమాండ్ నెరవేర్చేంత వరకు అమరావతి ఉద్యమం స్ఫూర్తితో, భగత్ సింగ్ చెగ్వేరా గారి ఉద్యమాల స్ఫూర్తితో వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అండగా నిలుస్తుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ యూనివర్సిటీ తరఫున వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసి అవసరమైతే రాష్ట్రరాకో చేస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాకైనా వెనకాడమని చెప్పి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విద్యార్థులకి జేఏసీ తరఫున అండగా నిలుస్తాం. రైట్, ఏదైతే విద్యార్థులకు అండగా ఉంటామని విద్యార్థి జేఏసీ నేతలు చెప్తున్నారు, ఇది ఏదైతే పశుసంవర్ధక శాఖగా ఉన్నట్టు ఉందో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామని కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. అలాగే రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు అయితే వీరికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. వారితో కూడా మాట్లాడదాం, అసలు ఏమంటారు చూద్దాం. సార్ నమస్తే, ఏంటి అసలు వీళ్ళు స్ట్రైక్ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ వీళ్ళు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా పద్మావతి యూనివర్సిటీ ఏర్పడింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో ప్రముఖులు. అయితే ఇవాళ తిరుపతి, పొద్దుటూరు, గన్నవరం, విజయనగరం జిల్లా గరివిడి ఈ 4 కళాశాలలు ఉన్నాయి. దీనికి తోడు డైరీ టెక్నాలజీది ఇంకొకటి అదనంగా ఉంది. ఈ 5కి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. మా డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్ స్టైఫండ్ పెంచటము అనేటువంటిది. ఇంకా ఇతరత్ర డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మరి కాలేజీల్లో ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీ సక్రమంగా లేవు. ఫ్యాకల్టీ సరిగా లేకపోతే వాళ్ళ స్టడీస్ కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ 5 కాలేజీల్లో అదే పరిస్థితి. ఇటీవల గరివిడి కాలేజీ అయితే అది స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు ఏమవుతుంది, కానీ దానికి పర్మిషన్, స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికోసం స్టూడెంట్స్ పదే మొరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటీవల ఆ పర్మిషన్ రెగ్యులరైజ్ చేయటం కోసం ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది. ఆ సందర్భంలో మాకు ఆ విషయాలు తెలిసి రైతు సంఘం ఆధ్వర్యంలో వీసీని కలిస్తే ఆయన చెప్పినటువంటిది ఇది రెగ్యులర్గా రొటీన్గా వచ్చేదేనండి అని చెప్పారు. అయితే ఆ గరివిడి కాలేజీలో సరైనటువంటి వసతులు లేవు, కాలేజీ నిర్మాణం పూర్తిగా జరగలేదు, రోడ్స్ అవి లేవు. ఇవన్నీ ఎక్కడ సమస్యలు అక్కడనే పెట్టి దానికోసము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి యాజమాన్యం చెబుతాం. మరి ఇంతవరకు అప్పుడేం చేశారు? ఆ సమయంలో ఆ కాలేజీలో ఫ్యాకల్టీ తక్కువగా ఉన్నది కాబట్టి గన్నవరం నుంచి, తిరుపతి నుంచి, పొద్దుటూరు నుంచి, వెంకటరామన్నగూడెం నుంచి, అన్ని చోట్ల నుంచి డిప్యూట్ చేశారు. అక్కడికి డిప్యూట్ చేసి 3 రోజులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీము అక్కడ విజిట్ చేసింది, అది అయిపోయింది. దాంతో మమ అనిపించారు. వెంటనే ఈ కాలేజీల నుంచి వెళ్ళినటువంటి సిబ్బందిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇంతవరకు వాళ్ళకి ఆ పర్మిషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా. మరి తర్వాత దానికోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అందువల్ల గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఇది మళ్ళీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తుంది. వెటర్నరీ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తుందా, లేదంటే మెడికల్ కోర్సులు అన్నిటి పట్ల ఎట్లాగా ఉంది నిర్లక్ష్యం? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఈ సమయంలో ఇక్కడే ఇదే స్పాట్లో వాళ్ళు ఆందోళన చేశారు స్టూడెంట్స్ 22లో. ఆ సందర్భంలో నేను కూడా ఇక్కడికి రావటం జరిగింది 1-2 సార్లు. తర్వాత ముగింపులో మన అప్పలరాజు గారు మినిస్టరు ఆయన వచ్చి స్వయంగా మేము మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం,
మీరు ఆందోళన విరమించండి అంటే ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద నమ్మి, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ నమ్మి ఆనాడు డైరెక్టర్ గారు కూడా వచ్చినట్టు గుర్తు నాకు ఆ సమయంలో ఇక్కడికి. అవును కదా. మరి అధికారులు, ఉన్నతాధికారులు వచ్చారు, మినిస్టర్ వచ్చాడు, కానీ వీళ్ళ సమస్యకి మాత్రం పరిష్కారం చూపకుండానే ఆ గవర్నమెంట్ ఇంటికి పోయింది. సరే, ఏదేమైనా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ అంటే మిగతా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా అన్యాయం. నోరు లేనటువంటి పశువులకి వీళ్ళు వైద్యం చేస్తున్నారు. అంటే వీళ్ళకు కూడా నోరు లేకుండా చేయాలనేటువంటి భావన ప్రభుత్వాల్లో ఉంటే అది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. నోరు లేక కాదు కదా, వాళ్ళ డిమాండ్స్ని ముందు పెట్టి మాకు ఇది న్యాయబద్ధం కాదు. ప్రతి సంవత్సరం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మన బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఇతరత్ర ఆయిల్, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడికి పోవాలన్నా మరి అటు బస్సుల్లోనో లేకపోతే సొంత వాహనాల్లోనో పోగలిగే పరిస్థితి అందరికీ ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికి కూడా స్టైఫండ్ని ప్రతి సంవత్సరం 10% పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, కానీ అది జరగకుండా 2013 నుంచి అదే స్టైఫండ్తో మీరు చావండి, మీరు ఎట్లా తింటున్నారో తినట్లేదో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ మాకు అనవసరం అనేటువంటి ధోరణిలో ప్రభుత్వాలు ఉంటే, అది ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. మంత్రి గారు చెప్పటం, అచ్చెన్నాయుడు గారు ఇంకా 3,000 పెంచుతాము, 10,000తో సర్దుకోండి అన్నట్టు, సర్దుకోవడానికి ఇది బేరసారాలా? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి వాస్తవమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఉన్నటువంటి విద్యార్థులు మిగతా ఇప్పుడు 2013లో స్టైఫండ్ 7,000 రూపాయలు ఉంది. ఫీజు వీళ్ళు కట్టేటువంటి ఫీజు 10,900 ఉంది. అదే 2020లో స్టైఫండ్ అట్నే ఉంది, ఫీజు మాత్రం ఒక్కసారి 10,900 నుంచి 20,600కి పెరిగింది. 2025లో సేమ్ పొజిషన్ స్టైఫండ్ ఉంది, ఇది 47,900కి చేరింది. ఫీజులు పెరుగుతున్నాయి, ఆ రూపంలో మరి స్టైఫండ్ మాత్రం పెంచట్లా. ఇది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది, అద్దంలాగా కనపడతా ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వాలు మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని మేము 200 పెంచుతాం అంటే 3,000 పెంచుతాం, 4,000 పెంచుతాం అని విద్యార్థుల జీవితాలతో బేరాలాడేటువంటి పరిస్థితి మానుకోవాలి. తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందో స్టైఫండ్ని, ఇవాళ మిగతా రాష్ట్రాలు చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం 14,000 ఎక్కడ తక్కువ లేదు ఏ రాష్ట్రంలో కూడా. స్టైఫండ్ ఏది ఓన్లీ వెటనరీ వాళ్ళకి ఇచ్చేటువంటిది, మిగతా వాళ్ళకి 25,000, 30,000, 40,000 అట్లా ఉంది మిగతా సెక్టార్స్కి. కాబట్టి మరి వీటన్నిటిని చూడాలి కదా ప్రభుత్వాలు, వాటిని బట్టి కదా ఇవ్వాల్సింది. మిగతా పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నాయి, ఈ దేశంలో మన రాష్ట్రం ఒకటే కాదు, మిగతా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు స్టైఫండ్ పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాస్తవాలని పరిగణలోకి తీసుకొని వెంటనే వీళ్ళ కాలేజీలకి, స్టడీస్కి ఇబ్బంది కలగకుండా తక్షణం మంత్రి గారు జోక్యం చేసుకొని వీళ్ళందరినీ కూడా పిలిపించి చర్చలు జరిపి వాళ్ళ ఉన్నతాధికారులతో కూడా చర్చించి అవసరమైనటువంటి చర్యలు తక్షణం తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మరి గతంలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడల్లా కూడా గరివిడి కానీ లేకపోతే పొద్దుటూరు కానీ తిరుపతి కానీ ఇక్కడ కానీ నేను స్వయంగా కూడా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పటికైనా ప్రభుత్వాల ఆ వైపు దృష్టి సారించమని చెప్తూ మరొకసారి మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. అట్లాగే మరి లోకేష్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా అన్ని అంశాలు తెలిసినటువంటి వ్యక్తి, కుర్రాడు, వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా మరి పాదయాత్ర సమయంలో యువగాళం పేరుతో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి తక్షణం ఆయన కూడా జోక్యం చేసుకొని ఈ సమ్మె పరిష్కారానికి వీళ్ళు మరి దీక్షలు కూడా ప్రారంభించారు. నిరవధిక దీక్ష వైపు పోకుండా దయచేసి అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు మీరు కూడా. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని, అది జరగకపోతే ఇప్పుడు విద్యార్థి జేఏసీ అట్లాగే మన ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ అందరూ స్టూడెంట్స్, యూత్ అట్లాగే మాలాంటి
రైతు సంఘాలు అందరం కలిసి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఒకవేళ ఆందోళన కూడా పొందుకోవాల్సిన పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. రైట్. ఏదైతే రైతు సంఘం ప్రసాద్ గారు చెప్తున్న మాట అయితే విద్యార్థుల సమస్యలను ఖచ్చితంగా మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలిసి యువజన సంఘాలతో కలిసి రైతు సంఘంగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి ఆందోళన తీవ్రతరం చేస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా గత 13 ఏళ్ళుగా స్టైఫండ్ పెరగలేదు, ప్రభుత్వం స్పందించి మా స్టైఫండ్ పెంచాలి, లేదంటే మేము ఖర్చులు భరించలేకపోతున్నాం, ప్రభుత్వం మా వైపు దృష్టి సారించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్. మా కష్టానికి తగ్గ గుర్తింపు రావట్లేదు. అపాయింట్మెంట్ వస్తే లోకేష్ గారిని కలుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాము. మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము కొనసాగిస్తామండి. అవసరం అయితే రాస్తారోకో చేస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాకైనా వెనకాడడం. ఫీజులు పెరుగుతున్నాయి. ఆ రూపంలో